గెలుపు కోసం కష్టపడ్డప్పుడే కాదు, గెలిచాక కూడా కన్నీళ్లు వస్తాయి. కానీ కష్టాల్లో వచ్చే కన్నీళ్లకు విలువ ఉండదు. గెలిచాక వచ్చే కన్నీళ్లకు ఎక్కువ విలువ ఉంటుంది. చెట్టు నిండా పళ్ళున్నా మాగిన పండు దగ్గర చిలుక వాలుతుంది. కుళ్ళున పండు వైపు పురుగు పాకుతుంది. అలాగే మంచి చెడుల సమూహం నీ చుట్టూ ఉంది. ఎటువైపు అడుగులు వేయాలన్నది నీ స్వభావంపై ఆధారపడి ఉంటుంది. మనం ఒకరి గురించి చెడుగా చెప్పి నిందలు వేసి వారిని ఎంత తక్కువ చేయాలని చూసినా వారి వ్యక్తిత్వం వారిని ఎప్పుడూ ఉన్నత స్థాయిలోనే ఉంచుతుంది. బాధ, కోపం రెండూ మంచివే. మనకొస్తే మన వాళ్ళు ఎవరో, మనతో ఉండేది ఎవరో అని నిరూపిస్తాయి. ఎదుటివారికొస్తే వారి మనసులో మన స్థానమేంటో నిరూపిస్తాయి. అందరితో కలిసి ఉండు, అందరిలాగే నవ్వుతూ ఉండు. అంతేకాని అందరినీ అయిన వాళ్ళు అనుకోకు. అందరూ నా వాళ్ళే అని మురిసిపోకు. నటనతో కూడిన మనిషి ప్రేమ విషం కంటే ప్రమాదకరం. ఎదగాలంటే ఒదిగి ఉండడం నేర్చుకోవాలి. గెలవాలంటే ఓటమిని ఒప్పుకోవడం నేర్చుకోవాలి. సర్దుబాటు లేనిదే జీవితంలో ఏది సంపూర్ణం కాదు. స్వచ్ఛమైన మనసు ఉన్న వాళ్ళు అన్ని విషయాలు బయటకు చెప్పేస్తారు. మనసులో ఏదీ దాచుకోరు. వాళ్లకు ప్రేమించడం తప్ప నటించడం రాదు. వాళ్ళ కోపం క్షణకాలం, వాళ్ళ ప్రేమ జీవితకాలం. మనం ఒకరికి నచ్చాలని రూలేమీ లేదు. నచ్చకపోయినా నష్టమేమీ లేదు. మరెవరి కోసమో మన వ్యక్తిత్వాన్ని చంపుకొని బతకాల్సిన అవసరం అస్సలు లేదు. తగిలే ప్రతి గాయానికి రక్తమే రావాలని లేదు. కొన్నిసార్లు కన్నీళ్లు వచ్చే గాయాలు కూడా అవుతూ ఉంటాయి. నీ జీవిత పుస్తకాన్ని అందరికీ తెరిచి చూపించకు. ఎందుకంటే నీ భాష కొందరికి మాత్రమే అర్థమవుతుంది. మౌనాన్ని అవసరాన్ని బట్టి వాడాలే కానీ అన్ని వేళలా మౌనంగా ఉంటే సమాజం నిన్ను వెక్కిరిస్తుంది. కొంపలు కూల్చే వాళ్ళు మన పక్కనే ఉంటారు. మన దరిద్రం ఏంటంటే మన కుటుంబ సభ్యులు కూడా అలాంటి వారిని నమ్ముతారు. సంపద కంటే జ్ఞానం ఉత్తమమైనది. ఎందుకంటే సంపదను మనం రక్షించాల్సి వస్తుంది, కానీ జ్ఞానం మనల్ని రక్షిస్తుంది. ఇక్కడ క్యారెక్టర్ అంటూ ఏమీ ఉండదు. సమాజం నేర్పిన గుణపాఠాలే క్యారెక్టర్గా రూపాంతరం చెందుతాయి. తెలివి ఉందని ఇతరులను ఎప్పుడూ మోసం చేయడానికి ప్రయత్నించకు. ఎందుకంటే భగవంతుడు అందరికంటే తెలివైనవాడు. ఖచ్చితంగా నువ్వు ఎదుటివారికి ఇచ్చింది నీకు వడ్డీతో సహా తిరిగి ఇచ్చేస్తాడు. నీ మాటకు, నీ సంకల్పానికి ఉన్న బలాన్ని తక్కువగా అంచనా వేసుకోకు. ఈ ప్రపంచంలో నీ సంకల్ప శక్తికి మించిన బలమైనది ఏదీ లేదు. బాధ్యత అనేది ఎప్పుడూ బరువుగానే ఉంటుంది. సమర్థులు మాత్రమే దానిని సక్రమంగా నిర్వర్తించగలరు. బంధం అంటే అద్దంలా ఉండాలి, లేదంటే నీడలా ఉండాలి. ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు, నీడ మనల్ని వదిలి వెళ్ళదు. అసూయతో బ్రతికే వారికి సరైన నిద్ర ఉండదు. అహంకారంతో బ్రతికే వారికి సరైన మిత్రులు ఉండరు. అనుమానంతో బ్రతికే వారికి సరైన జీవితమే ఉండదు. జీవితంలో ఉన్నత స్థాయికి ఎదిగే వరకు చెవులను మూసుకో. ఎదిగిన తర్వాత నోటిని మూసుకో. బానిసత్వానికి అలవాటు పడ్డవాడు తన బలాన్ని ఎప్పుడూ గుర్తించలేడు. నీ విజయానికి అడ్డుపడేది నీలోని ప్రతికూల ఆలోచనలే. క్రింద పడ్డామని ప్రయత్నం ఆపితే చేసే పనిలో ఎప్పటికీ విజయం సాధించలేవు. గెలిచినప్పుడు పొంగిపోకుండా, ఓడినప్పుడు కృంగిపోకుండా ఉండు. సంతోషం నీ సొంతం అవుతుంది. గోళ్ళు పెరిగినప్పుడు గోళ్ళని కత్తిరిస్తాం, అంతేకాని వేళ్ళని కత్తిరించాం. అలాగే మనస్పర్ధలు వచ్చినప్పుడు కోపతాపాలను కత్తిరించాలి కానీ బంధాన్ని కాదు. గతం గురించి ఆలోచించి భవిష్యత్తును పాడు చేసుకోవడం మూర్ఖుల లక్షణం. నువ్వు సమర్థుడివి అయితే నిన్ను ఎవరూ ఆపలేరు. నువ్వు అసమర్థుడివి అయితే నువ్వు ఎక్కడికి వెళ్ళినా వేస్టే. ఏదైనా పని మొదలు పెడితే మధ్యలో ఆపవద్దు. ఫలితం గురించి ఆలోచించకుండా పని పూర్తి చేయడమే మనిషి పని. బాధ వేరొకరిది అయినప్పుడు ఓదార్చడం చాలా తేలికగా ఉంటుంది. అదే బాధ మనది అయినప్పుడు ఓర్చుకోవడం చాలా కష్టంగా ఉంటుంది. విజయమే సర్వస్వం కాదు, పరాజయమే అంతం కాదు. ఏది జరిగినా మన ప్రయత్నాన్ని కొనసాగించే ధైర్యమే జీవితం. అర్థం చేసుకునే వాళ్లకు వివరించాల్సిన అవసరం లేదు. అన్నింటికీ విమర్శించే వాళ్ళను పట్టించుకోవాల్సిన అవసరం లేదు. చుట్టూ అందరూ ఉన్నారు కదా అని ధీమాగా ఉండకు. నీకు చిన్న కష్టం వచ్చిందంటే అందరూ చెదిరిపోతారు.
వ్యక్తి మరి నిజాయితీగా ఉండకూడదు. నిటారుగా ఉన్న చెట్టునే ముందు నరికేది, నిజాయితీ పరులనే ముందు చిత్తు చేసేది. కొన్ని అబద్ధాలు ఆలోచించకుండా నమ్ముతాం, కొన్ని నిజాలు నమ్మడానికి కూడా ఆలోచిస్తాం. అలవాట్లు సరిగ్గా లేకుంటే ఎంతటి ఐశ్వర్యవంతుడు అయినా బికారిగా అవుతాడు. ఆకలి తీర్చని ఆహారం, ఆనందం ఇవ్వని ఆదాయం, ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్టే. అపార్థం చేసుకునే దానిలో 10వ వంతును అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తే ఎన్నో సమస్యలు మటుమాయమవుతాయి. పరిస్థితులు చూసేవారికి ఒకలాగా, అనుభవించే వారికి ఒకలాగా కనిపిస్తాయి. అనుభవించే వారికి ఉన్నంత బాధ చూసేవారికి ఉండదు. గెలుస్తా అనే నమ్మకాన్ని మోసుకుంటూ వెళ్ళేవాడికి దూరం ఎంత అయినా పెద్ద భారం అనిపించదు. గాయం కానివాడు, గతం లేనివాడు ఈ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. దానిలో నువ్వు కొత్త కాదు, నేను పాత కాదు. అలవాటులో పొరపాట్లు జరగవచ్చు, కానీ పొరపాటే అలవాటుగా మారకూడదు. మరణమే ఎదురుగా ఉన్న నీ శత్రువు ముందు ఏడవకు. ఎందుకంటే నీ శత్రువుకు కావాల్సింది మరణం కాదు, నీ భయం మాత్రమే. నీలో బలహీనత లేనిదే ఏ సమస్య రాదు. నీలో ధైర్యం లేనిదే ఏ సమస్య పోదు. అర్థం చేసుకోకుండా ఎవ్వరిని ఎంచుకోకు. అపార్థం చేసుకొని ఎవ్వరిని దూరం చేసుకోకు. మనం తలపెట్టిన కార్యం మంచిదనే నమ్మకం మనకున్నప్పుడు అవాంతరాలెన్ని ఎదురైనప్పటికీ పట్టించుకోవద్దు. ఇష్టం, కోరిక నిన్ను మరొకరికి బానిసగా మారుస్తుంది. ఓపిక, ఆశయం నిన్ను ఎప్పటికైనా రాజుని చేస్తుంది. చదువు ద్వారా సంస్కారం నేర్చుకున్నవాడు, అనుభవాల ద్వారా గుణపాఠం నేర్చుకున్నవాడు జీవితంలో ఎప్పటికీ ఓడిపోడు. మోసం తాత్కాలికంగా ఆనందాన్ని ఇవ్వవచ్చు, కానీ ఏదో ఒకరోజు భారీ మూల్యం చెల్లించక తప్పదు. ఆలోచించి మాట్లాడే మాటల్లో అబద్ధం ఉంటుందేమో, కానీ ఆవేశంలో మాట్లాడే మాటల్లో నిజం మాత్రమే ఉంటుంది. మనశ్శాంతి కోసం వ్యసనాలకు బానిసై జీవితాన్ని వ్యర్థం చేసుకోవడం మూర్ఖుల లక్షణం. భగవంతుడు కోరికలను బట్టి ఇవ్వడు, అర్హతను బట్టి ఇస్తాడు. ఎదురు చూసే ఓపిక గనుక మీకు ఉంటే మీకు దూరం అయిన ప్రతిదీ మరొక రూపంలో మీ దగ్గర అవుతుంది. పుచ్చుకుంటే భారం పెరుగుతుంది, ఇచ్చుకుంటే బరువు తగ్గుతుంది. నువ్వు భయపడి ఏడుస్తున్న కొద్దీ నీ కన్నీళ్లను దోసిళ్లలో పట్టి ఆనందిస్తుంది ఈ లోకం. ధైర్యంతో ఒక్క అడుగు ముందుకు వేసి చూడు. భయపడి ఆ నీటితోనే నీ పాదాలను కడుగుతుంది. పందెంలో గెలవాలి అంటే ఎదుటివారిని ఓడించే శక్తి ఉండాలి, కానీ జీవితంలో గెలవాలి అంటే ప్రేమ అనే శక్తితో ఉండాలి. సంతృప్తితో ఉన్నవాడికి పేదరికం కూడా ఆనందాన్ని ఇస్తుంది. అసంతృప్తితో ఉన్నవాడికి ఐశ్వర్యాలు కూడా దుఃఖం కలిగిస్తాయి. తనపై తనకు నమ్మకం ఉన్నవాడు ఒంటరిగా నిలబడతాడు. నమ్మకం లేనివాడు గుంపులో నిలబడతాడు. జీవితంలో ఏదైనా సరే ఇష్టపడితేనే నచ్చుతుంది, కష్టపడితేనే దక్కుతుంది, నిలబెట్టుకుంటేనే మిగులుతుంది. కష్టాలను ఎప్పుడూ సవాలుగా స్వీకరించు. నీ కష్టాలు తీరే మార్గం నీ ధైర్యమే నీకు చూపుతుంది. మనసు చెడుతో నిండిపోయినప్పుడు మంచి చెప్పేవారు శత్రువులుగాను, చెడు చెప్పేవారు శ్రేయోభిలాషులుగాను కనబడతారు. సరే ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇలాంటి మంచి వీడియోల కోసం మా ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే పక్కనున్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. బాయ్ ఫ్రెండ్స్.